హలో అండి, అందరికీ నమస్తే. పాకంతో పని లేకుండా నువ్వుల లడ్డు ఎవరైనా ఈజీగా చేసుకునే విధంగా, ముదురు పాకమా లేత పాకమా అనే అనుమానం లేకుండా చాలా సింపుల్గా, టేస్ట్లో ఏమాత్రం తేడా లేకుండా పర్ఫెక్ట్ నువ్వుల లడ్డును ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఆరోగ్యానికి ఎంతో మంచిదైన నువ్వులని ప్రతిరోజు ఎంతో కొంత తీసుకోవాలి అంటుంటారు. మన బాడీకి కావాల్సిన ఐరన్, జింక్, కాల్షియం ఇంకా ఎన్నో విటమిన్స్ ఉన్న ఈ నువ్వులతో లడ్డుని ఇప్పుడు చూద్దాం. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి దానిలోకి ఒక కప్పు నువ్వులను తీసుకోవాలి. అది కేజీ లెక్కనైనా కప్పుల లెక్కనైనా మీరు మెజర్ చేసుకోవచ్చండి. ఒక కప్పుకి ఒక కప్పు బెల్లం తీసుకోవాలి. ఇలా వేసుకున్న నువ్వులని తక్కువ మంటలో లో ఫ్లేమ్లోనే ఇలా కలుపుతూ వేయించుకోవాలి. మనం హై ఫ్లేమ్ పెట్టి వేయించినట్టయితే తొందరగా కలర్ మారిపోతాయి, లోపల దాకా వేగకుండా ఉండిపోతాయండి. లో ఫ్లేమ్లోనే ఇలా కలుపుతూ వేయించుకున్నట్టయితే నువ్వులు లోపల దాకా బాగా వేగుతాయి. బాగా వేగిన తర్వాత మనకి నువ్వులను చూస్తే ఇలా ఉబ్బినట్టుగా కనిపిస్తాయి. అంతేకాకుండా మనం ఇలా ఫింగర్తో ప్రెస్ చేసినట్టయితే పిండి పిండిలా తయారవుతుంది. ఇలా బాగా వేగిన నువ్వులని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. అదే ప్యాన్లోకి 1 నుంచి 2 టీ స్పూన్ల నెయ్యిని వేసుకొని ఒక కప్పు నువ్వులకి ఒక కప్పు బెల్లం చొప్పున దీనిలో వేసుకోవాలి. సన్నగా తురిమి వేసుకుంటే మనకి కొలత అనేది కరెక్ట్గా తెలుస్తుందండి. గడ్డలు గడ్డలుగా ఉంటే ఎగ్జాక్ట్గా తెలియదు. కొంచెం సన్నగా తురుముకుంటే మనకు కప్పు కొలతల్లో పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా నెయ్యిలోనే బెల్లాన్ని మొత్తం కరిగించుకోవాలి. తొందరగానే కరిగిపోతుంది. మనకు ఇలా కరిగించుకున్న తర్వాత నురుగులాగా ఫామ్ అవుతుందండి. బెల్లం మొత్తం కరగగానే మనం నువ్వులు వేసుకుంటే సరిపోతుంది. పాకం చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం ఏమాత్రం వాటర్ వేయలేదు కాబట్టి బెల్లం మొత్తం కరిగిపోయిందంటే మనం నువ్వులని వేసుకోవచ్చు. ఇలా బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్, యాలకుల పొడి వేసుకోవాలి. ఇలాచీ పౌడర్ ఇలా బెల్లంలో మొత్తం కలిసేలాగా కలుపుకొని మనం వేయించి పక్కన పెట్టుకున్న నువ్వులను ఇందులోకి యాడ్ చేసుకోవాలి. మనకి నురుగులాగా ఫామ్ అయింది కదండి, ఇదే గుర్తుగా మనం నువ్వులను వేసేసుకోవాలి. ఎక్కువ లేట్ చేసుకోకుండా నువ్వులని ఈ బెల్లంలో వేసుకోవాలి. నువ్వులను వేసుకున్న వెంటనే బెల్లంలో కలిసిపోయేంత వరకు ఇలా కలుపుతూనే ఉండాలి. ఒక 2 మినిట్స్ ఇలా కలుపుకున్న తర్వాత బెల్లం మొత్తం నువ్వుల్లో కలిసిపోతుంది. మనకు వాటరీగా ఏమి ఉండకుండా ఇలా దగ్గర పడిపోతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ స్టవ్ ఆఫ్ చేసుకున్న నువ్వులని వెంటనే ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ప్యాన్లోనే ఉంటే వేడికి గట్టి పడిపోతుంది. నెయ్యి రాసిన ప్లేట్లో ఈ బెల్లం నువ్వుల మిశ్రమాన్ని వేసుకోవాలి. వేసుకొని ఒకసారి స్పూన్తో స్ప్రెడ్ చేసుకుంటే తొందరగా చల్లారిపోతుందండి. కానీ ఈ నువ్వుల లడ్డుకి మనం ఎంత వేడి మీద చేసుకుంటే అంత తొందరగా బాగా వస్తాయి. కొంచెం చల్లారితే మనకు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది, కానీ గట్టి పడుతుందండి. మనం వేడి మీద ఉన్నప్పుడు చేస్తే కాస్త కాలుతుంది. చేతికి నెయ్యిని కానీ నూనెని కానీ అప్లై చేసుకొని ఇలా ఫాస్ట్గా లడ్డూలని చేసుకోవాలి. ఈ లడ్డూని మరీ చల్లబడిన తర్వాత చేసుకోలేమండి, మనకు ప్లేట్లోనే గట్టి పడిపోతుంది. వేడి మీద ఉండగానే చేస్తేనే లడ్డు పర్ఫెక్ట్గా ఫామ్ అవుతుంది. ఒకవేళ మీరు వేడి మీద చేసుకోలేక కొంచెం గట్టిపడినట్టయితే ఒక్కసారి స్టవ్ పైన లైట్గా వేడి చేస్తే బెల్లం వేడికి కాస్త కరిగినట్టు అవుతుంది. అప్పుడు మళ్ళీ లడ్డు ఈజీగా ఫామ్ అవుతుందండి. చెయ్యి బాగా వేడిగా ఉండి తట్టుకోలేనట్టయితే చేతికి కవర్ పెట్టుకొని ఒక రబ్బర్ బ్యాండ్ వేసినట్టయితే అలాగే ఉండిపోతుందండి. అప్పుడు మనం ఇలా కొద్దిగా తీసుకొని లడ్డు చేసుకోవాలి. రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా ఇచ్చే ఈ నువ్వుల లడ్డూని చేసి పెట్టుకుని రోజు ఆహారంలో ఈ నువ్వులను కూడా యాడ్ చేసుకుంటే ఎంతో మంచిది. ముఖ్యంగా పిల్లలు, ఆడవాళ్ళకైతే నువ్వులు, బెల్లం చాలా బాగా పనిచేస్తుందండి. ఆడవాళ్ళు ఖచ్చితంగా నువ్వులను తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. వాళ్ళకి కావాల్సిన హిమోగ్లోబిన్, కాల్షియం, ఐరన్ ఎంతో బాగా అందుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.